ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దయచేసి అరెస్ట్లేమీ వద్దు సార్. మరి ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది కదమ్మా. ఎఫ్ఐఆర్ ఇంకా ఫైల్ అవ్వలేదు కదా సార్. ప్లీజ్ అర్థం చేసుకోండి. సరే సార్, మీరు కంప్లైంట్ ఇచ్చిన యాక్షన్ తీసుకోలేదు అని మాట మాత్రం రాకూడదు. అవన్నీ మేము చూసుకుంటాం సార్. సరే అండి. కానిస్టేబుల్స్, హారి, నీకు అసలు మైండ్ పని చేస్తోందా? నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా? అవతల నీ చెల్లి కళ్ళు పోగొట్టిందని చెప్తుంటే నువ్వే దగ్గరుండి అరెస్ట్ చేయించలేకపోయి, అరెస్ట్ వద్దని నువ్వే పోలీసుల్ని దగ్గరుండి పంపించావు. అంటే నీ చెల్లెల్ని కంటే పని మనిషి ఎక్కువైపోయిందా? ఇంతలా వీళ్ళు నిన్ను వెనకేసుకొస్తున్నారంటే ఏ మందు పెట్టావే వీళ్ళకి? పిన్ని, గుండమ్మ మీద చేయి చేసుకుంటే మర్యాద దక్క చెప్తున్నా. ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి కోసం నాకు నువ్వు వార్నింగ్ ఇస్తున్నావా? ఒక పని మనిషి కోసం తను పని మనిషి కాదు. తను ఈ ఇంటి కోడలు. నా భార్య. ఏంటి ఇది? నీ భార్య? అవును. ఏంటి కామాక్షి వీడంటుంది? వాడు చెప్పింది నిజమమ్మా. గుండమ్మ ఈ ఇంటి పెద్ద కోడలు. మరి కోడల్ని పట్టుకుని పని మనిషిని ఎందుకు పరిచయం చేశారు? ఇంటి కోడలు అయ్యుండి నా భార్య నిన్ను పని మనిషిని అవమానిస్తుంటే నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావమ్మా? అత్త పరువు కాపాడాలని నా మనవరాలు మౌనంగా ఉందయ్యా.
వదిన్ని పని మనిషి అని అబద్ధం ఎందుకు చెప్పిందో మా అమ్మని అడగండి. అంటే అది లావుగా ఉంది కదా, అంత లావుగా ఉన్న దాన్ని కోడల్ని చేసుకున్నాను అంటే నువ్వు ఎగతాళి చేస్తావేమోనని పొరపాటున గుండమ్మని పని మనిషి అని చెప్పేశాను. లావుగా ఉన్నవాళ్ళు మనుషుల్లా కనబడడం లేదా మీకు? ఏం పిన్ని, ఒక అమ్మాయి లావుగా ఉంటే తప్ప? తనకి ఒళ్ళు ఎక్కువే, అలాగే మనసు కూడా ఇక్కడున్న అందరికంటే ఎక్కువే. అందరికీ ఎంతో మేలు చేసింది. దానికి మా అమ్మ వల్ల కలిగిన సత్కారం పని మనిషి అనిపించుకోవడం. అయితే ఇప్పుడు ఇది నీ పెళ్ళం కాబట్టి నా కూతురి విషయంలో దీన్ని క్షమించాలా? ఎవరైనా కావాలని చేస్తే అది తప్పు, అనుకోకుండా జరిగితే అది పొరపాటు. గుండమ్మ ఎవరికైనా ఉపకారం చెయ్యాలి అనుకుంటుందే గాని ఎవరికి అపకారం చెయ్యాలనుకునే మనస్తత్వం కాదు తనది. చివరికి తనకి అపకారం చేయాలనుకునే వాళ్ళని కూడా వెనకేసుకొచ్చే పిచ్చిది. ప్రిన్సీకి అలా జరగడం దురదృష్టమే, కానీ తన కళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగకుండా నేను చూసుకుంటాను. ఎంత ఖర్చైనా సరే ప్రిన్సీకి కళ్ళు నేను తెప్పిస్తాను. ప్రిన్సీ విషయంలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. రాగుండమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.